తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే అంతకంటే ముందు ఇవాళ మనకు మార్కెట్‌లో టాప్ పెర్ఫార్మర్స్ అలాగే మనకు ఇవాళ ఫాల్‌కి కారణమైన లూజర్స్‌ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ఎస్‌సి వెబ్‌సైట్ నుంచి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవాళ హైయెస్ట్ గెయినర్స్‌లో మనకున్న టాప్ గెయినర్స్ లిస్ట్‌లో టాప్ 20లో ఉన్న ఫస్ట్ పేరు హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ అండి. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ మనకు 4.2% పాజిటివ్‌గా ఇంక్రీజ్ అయినట్లు తెలుస్తుంది. అలాగే ఇక్కడ టెక్ మహేంద్ర కూడా మనం చూసుకుంటే టెక్ మహేంద్రలో కూడా ఆల్మోస్ట్ మనకు 3.12% అంటే సారీ ఇక్కడ 2.91% టెక్ మహేంద్ర ఇంక్రీజ్ అయినట్టు చూస్తున్నాం. అలాగే బీపీసీఎల్, ఎన్టీ, ఈపీసీ, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా లాంటి మిగతా స్టాక్స్ కూడా మనకు ఇవాళ అన్ని గ్రీన్‌లో మార్కెట్‌లో క్లోజ్ అవ్వడం మనం ఇక్కడ గమనించొచ్చు. సో, ఇక్కడ కొద్దిగా ఫార్మా స్టాక్స్ కూడా మనం ఫార్మా స్టాక్స్‌లో ఒకటైన సన్ ఫార్మా ఇక్కడ చూడొచ్చు. అండ్ పవర్ గ్రిడ్ పాజిటివ్‌గా ఉంది. ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ లార్జ్ క్యాప్ కంపెనీ కదా! సో, ఇది కూడా పాజిటివ్‌గా ఉంది. అండ్ అలాగే సిప్లా, దివీస్ ల్యాబ్, ఓకే, అపోలో మెడికల్‌కి సంబంధించిన కొన్ని స్టాక్స్, ఫార్మాకి సంబంధించిన స్టాక్స్ మనం ఇక్కడ సన్ ఫార్మాలో చూడొచ్చు. దివీస్ ల్యాబ్, సిప్లా అలాగే అపోలో హాస్పిటల్స్ కూడా మనం టైటాన్‌లో ఆహ్, అపోలో హాస్పిటల్స్ కూడా మనకిక్కడ పాజిటివ్‌గా ఇవాళ క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. అండ్ ఇచర్ మోటార్స్, టైటాన్ అండ్ ఇన్ఫీ టెక్కీకి సంబంధించి మనకు ఆల్మోస్ట్ ఒక స్టాక్ ఇన్ఫీ ఇక్కడ పెద్ద కంపెనీనే. కాపోతే పెద్ద ఆహ్, మేజర్ ఇంక్రీజ్ ఏం కాదు. 0.01% మాత్రమే. బట్ స్టిల్ ఇవన్నీ పాజిటివ్‌గా ఈరోజు మార్కెట్‌లో అయితే క్లోజ్ అయ్యాయి. కానీ ఇవాళ డ్రాగ్ అయిన స్టాక్స్, నెగెటివ్‌గా క్లోజ్ అయిన స్టాక్స్‌లో ఫస్ట్ మనకు నిన్నటి నుంచి ఫైనాన్షియల్ బజాజ్ ఫైనాన్స్ స్టాక్ మనకు సఫర్ అవుతున్నట్టు ఇక్కడ కనబడుతుంది. సో, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్, బ్రిటానియా, ఓకే, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, హిందుస్థాన్ లివర్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్ కార్ప్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఆల్మోస్ట్ హై వెయిటేజ్ ఉన్న కంపెనీస్ దాదాపు ఇక్కడ మనం కోటాక్ బ్యాంక్ అవ్వచ్చు, ఎస్బీఐ అవ్వచ్చు, స్టేట్ బ్యాంక్, బజాజ్ ఆటో అవ్వచ్చు, మారుతి, ఇండస్ బ్యాంక్, అదానీ, హెచ్‌సీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్ రెడ్డి అండ్ భారతీ ఎయిర్టెల్ స్టాక్స్ ఇవన్నీ మనకు నెగెటివ్‌లో అయితే క్లోజ్ అయితే అయ్యాయి. ఇవాళ మనకు టాప్ 20 లూజర్స్ లిస్ట్‌లో మనకు ఈ స్టాక్స్ అన్నవి ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో ప్రకారం మనకు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌కొద్దాం. సో, చూడండి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనకు మార్కెట్ క్లోజ్ అయ్యి ఆహ్, గత కొద్ది నిమిషాల ముందే మనకు మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. అయితే మనం చాలా రోజులుగా బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ మనము చాలా రోజులుగా ఇదొక జోన్ గీసుకొని, ఈ జోన్ నుంచి బయటకు వస్తే గాని మనం ఏం డెసిషన్ తీసుకోకూడదు. అండ్ అలాగే హైయెస్ట్ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా! ఐదర్ దీనన్నా బ్రేకౌట్ అవ్వాలి టువర్డ్స్ పాజిటివ్ సైడ్ ఎళ్ళాలంటే, లేదా ఈ జోన్‌ని దాటి కిందకన్నా బ్రేకౌట్ అవ్వాలి అనుకున్నాం. సో, ఇవాళ మొత్తానికి మార్కెట్ కిందకైతే బ్రేకౌట్ అయింది. అండ్ అలాగే ఇంకొక పాజిటివ్ ఈ బ్రేకౌట్‌కి సంబంధించిన ఏంటంటే, ఇక్కడ మనం వాల్యూమ్ గూడా ఇక్కడ పెరగడం గమనించొచ్చు చూడండి. వాల్యూమ్ గూడా ఇక్కడ స్లైట్‌గా ఈ లాస్ట్ 2 బార్స్‌లో పెరుగుతున్నట్లు మనం గమనించొచ్చు. కానీ ఇప్పుడు దీని తర్వాత ఫాలో త్రూ క్యాండిల్ వస్తుందా అన్నది మాత్రం మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ ఫాలో త్రూ క్యాండిల్ ఇది ఒరిజినల్ మనకిది జెన్యూన్ బ్రేకౌట్ అయితే ఇక్కడ మనకు ఫాలో త్రూ క్యాండిల్ అన్నది లోయెస్ట్ లో అండ్ అలాగే లోయెస్ట్ హై అండ్ లోయెస్ట్ క్లోజ్‌తో గనుక చూసినట్లయితే అది ఇంకొద్దిగా మనకు వెయిటేజ్ యాడ్ అవుతుంది కింద సైడ్ వెళ్ళడానికి. అండ్ ఇంకొక విషయం మనకిక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పీక్ క్రియేట్ అయింది కదా! ఇంతకుముందు. సో, ఇప్పుడు మనం ఆ పీక్‌కి సంబంధించిన జోన్ గనక మనం గీసుకున్నట్లయితే కొద్దిగా ఆల్మోస్ట్ ఇక్కడ ఇంతకు ముందు సారి ఇక్కడ బ్రేకౌట్ అప్పుడు లైట్‌గా ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చి దాని దగ్గరలో ఇది సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది కదా! అలాగే ఇప్పుడు మళ్ళీ దీని దగ్గర ఈ జోన్‌కొస్తుంది. సో, ఈ మైనర్ సపోర్ట్ మనకేదన్నా పనిచేసే అవకాశం ఉందో లేదో కూడా మనం ఒక్కసారి జాగ్రత్తగా చూసుకొని దాని తర్వాత మనం డైరెక్షనల్ ట్రేడ్‌కైతే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో, అప్పటి వరకు మనం ఈ బ్రేకౌట్‌ని ఆఫ్‌కోర్స్ చాలా అక్యుములేషన్ తర్వాత ఈ జోన్‌లో మనకు చాలా అక్యుములేట్ అయ్యి క్యాండిల్స్ దాని తర్వాత బ్రేకౌట్ వచ్చింది కాబట్టి యూజువల్‌గా ఇలాంటి పరిస్థితుల్లో బ్రేకౌట్ కొద్దిగా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈ ఒక్క బ్యారియర్‌ని దాటి వెళ్తుందా లేదా? అలాగే ఒక ఫాలో త్రూ క్యాండిల్ అనేది మనకు వస్తుందా లేదో కూడా మనం ఒకసారి గమనించుకుంటే అది మనకు ఆహ్, డైరెక్షనల్ టువర్డ్స్ డౌన్ సైడ్ వెళ్ళడానికి మనకి ఇంకొద్దిగా కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుందనమాట. సో, బ్యాంక్ నిఫ్టీలో ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు మనం నిఫ్టీస్ చార్ట్ ఓపెన్ చేద్దాం. అండ్ అలాగే నిఫ్టీలో మనం నిన్న, ఓకే,
నిన్న ఇక్కడ ఒక హ్యామర్ క్రియేట్ అయింది. కానీ ఈ హ్యామర్‌ని ఒక్కటే బేస్ చేసుకొని ఈ జోన్ సపోర్ట్ ఉంది గదా! ఈ 3 క్యాండిల్స్ ఇక్కడ మనకున్నాయి గదా! ఈ దీన్ని సపోర్ట్ తీసుకొని ఇక్కడ హ్యామర్ వచ్చిందని ఇక్కడి నుంచి మనం ఈవెన్ దో ఇది రెడ్ అయినా కూడా హ్యామరేనండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడి నుంచి వెంటనే మనం పాజిటివ్ సైడ్ వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ లెవెల్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇది ఇంకా ఇంటాక్ట్‌లో ఉంది. ఇది ఇంకా పనిచేస్తున్నట్లు మనకు కనబడుతుంది. సో, దీన్ని దాటి పైన క్లోజ్ ఇస్తేనే మనం బుల్లిష్ సైడ్ చూడాలనుకున్నాం. అండ్ ఈరోజు గూడా అదే మనకు స్టిల్ ఇంకా వర్తిస్తుంది. అలాగే ఇక్కడ మనకు అట్‌లీస్ట్ ఇక్కడ ఒక పాజిటివ్ నోట్ అన్నా మనకి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ అన్నా కనపడుంటే దీనికి సపోర్టింగ్‌గా ఆ క్యాండిల్ మనం చూసే అవకాశం ఉండింది. కానీ ఇవాళ అయితే గ్రీన్ క్యాండిల్ లేదు. అండ్ మోర్ ఓవర్ బ్యాంక్ నిఫ్టీ నెగెటివ్‌గా ఉంది. అండ్ ఈ క్యాండిల్ నిఫ్టీలో చాలా రోజుల తర్వాత మనకు ఆల్‌మోస్ట్ ఈ డే తర్వాత మొత్తానికి ఒక ఇండెసిసివ్ క్యాండిల్ అయితే ఒక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ అయితే ఇవాళ మనం చూస్తున్నాం. స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ అంటే మనకు బాడీ సైజ్ కంటే విక్స్ పైన కింద ఎక్కువ ఉండడం అనమాట. సో, ఇది క్యాండిల్ ఇండెసిసివ్‌నెస్‌ని చెప్తుంది. సో, ఇక్కడ ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ ఏ పరిస్థితిలో ఉందో ఇప్పుడు కూడా మనకిక్కడ నిఫ్టీ ఆ పరిస్థితిలోనే ఉన్నట్లు కనబడుతుంది. ఐదర్ ఇది దీన్ని దాటి పైకి వెళ్ళాలి. లేదా బ్యాంక్ నిఫ్టీ లాగా దీన్ని దాటి కిందకి బ్రేక్‌ఔట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ జోన్ నుంచి బ్రేక్‌ఔట్ గనక అయితే ఇక్కడ నిఫ్టీలో ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకు లాస్ట్ స్వింగ్‌లో ఇది మేజర్ స్వింగ్‌లో అండ్ స్వింగ్ హై చూసుకుంటే కూడా ఇది. సో, ఈ 2 లెవెల్స్‌కి దూరం ఎక్కువుంది కాబట్టి ఇక్కడ బ్రేక్‌ఔట్ అయితే ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. మరి దానికి మార్కెట్ రేపటి ప్రైస్ యాక్షన్ ఎలా క్లోజ్ అవుతుందో చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం నిఫ్టీలో ఉంది. మొత్తానికి నిఫ్టీ దీన్ని దాటితే మనం పైకి ప్లాన్ చేయాలి. అలాగే ఈ జోన్ దాటి కిందకొస్తేనే కిందకి ప్లాన్ చేయాలి. మనకు బ్యాంక్ నిఫ్టీలో అయితే బ్యాంక్ నిఫ్టీలో మనం ఆల్రెడీ ఈ జోన్ దాటి బయటకొచ్చాం. కానీ ఇక్కడ ఈ చిన్న పీక్ ఉండడం వల్ల అది మైనర్ సపోర్ట్ లెవెల్ లాగా పనిచేస్తుందో లేదో ఒకసారి చూడాలి. అలాగే ఫాలో త్రూ క్యాండిల్ కోసం ఒకసారి వెయిట్ చేస్తే మంచిది. అలాగే పాజిటివ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ క్యాండిల్‌ని దాటి మేజర్ గ్యాప్ అప్ వచ్చి దీన్ని దాటే పరిస్థితులు చాలా తక్కువ కనబడుతున్నప్పటికీ దీన్ని దాటి క్లోజ్ అయితేనే మనం కాల్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈవెన్ దో అది చిన్న నెగెటివ్ మూవ్‌మెంట్ చూపించినప్పటికీ మనకు మేజర్ స్వింగ్ లోస్ ఇంకా ఎక్కడ బ్రేక్ అవ్వలేదు కాబట్టి మేజర్ ట్రెండ్ ఇంకా అప్ ట్రెండ్‌లోనే ఉందని గుర్తుంచుకోవాలి. ఈ ఈ ఈ లెవెల్ దాటి కింద క్లోజ్ అయితేనే మనకు మేజర్ ట్రెండ్‌లో మనం కాంప్రమైజ్ అయినట్లు అప్పుడు మనకు తెలుస్తుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతేనండి. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.